ద్రౌపది వస్త్రాభరణ జరిగేటప్పుడు కృష్ణుడు ఎందుకు ఆమెను ముందే కాపాడలేదో మీకు తెలుసా? పాండవులు కౌరవులతో జూదంలో ఓడిపోయినప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి లాక్కుని వచ్చి అందరూ చూస్తుండగా ఆమె చీరను లాగుతాడు. ఆమె శక్తి ఎంత ఉపయోగించి ఆపుదాం అన్నా కూడా దుశ్శాసనుడు ఆమెను కొడుతూ ఆమెను చీరను లాగుతాడు. అప్పుడు ద్రౌపది అక్కడున్న ప్రతి ఒక్కరిని సహాయం కోరుతుంది. కానీ ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి ఆమెకు సహాయం చేయలేదు. ఆఖరికి పాండవులు కూడా సహాయం చేయలేకపోతారు. అప్పుడు ద్రౌపది కృష్ణుడికి రాఖీ కట్టినప్పుడు కృష్ణుడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి కళ్ళు మూసుకొని కృష్ణా నన్ను కాపాడు కృష్ణా అని కలవరిస్తుంది. అప్పుడు కృష్ణుడు ద్రౌపది కట్టిన ఆ రాఖీతోనే ఆమెను కాపాడుతాడు. ఆ తరువాత కృష్ణుడు ఇంటికి రాగానే ద్రౌపది ఏడుస్తూ బాధపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి కాళ్ళ మీద పడిపోయి, ఎందుకు కృష్ణ, ఎందుకు నాకు ఇలా జరిగింది? నువ్వు నా అన్నవి కదా, అలాంటిది ఎందుకు నన్ను ముందే కాపాడలేదు అని ఏడుస్తూ అడుగుతుంది. కృష్ణుడు బాధపడుతూ, చెల్లి, దుశ్శాసనుడు నీ చీర లాగుతుంటే మొదటిగా నువ్వు నీ శక్తి మొత్తం ఉపయోగించి ఆపడానికి ప్రయత్నించావు. ఆ తరువాత నీ భర్తల సహాయం కోరావు. ఆ తరువాత భీష్ముడిని, ద్రోణుడిని, సభలో ఉన్న ప్రతి ఒక్కరిని సహాయం కోరావు. ఎవ్వరూ సహాయం చేయలేదు అని చివరిగా నీకు దిక్కుతోచక నేను ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి నా సహాయం కోరావు చెల్లి. అదే నువ్వు ముందే ఒక్కసారి నా సహాయం కోరి ఉంటే దుశ్శాసనుడు నీ మీద చెయ్యి వేయక ముందే వాడి చేతిని నరికేసేవాడిని అని ద్రౌపదికి చెబుతాడు. అలాగే నీకు జరిగిన ఈ అవమానం వలనే భవిష్యత్తులో ఒక యుద్ధం కూడా జరుగుతుంది. దానితోనే ధర్మం నిలుస్తుంది అని చెబుతాడు. రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోవాలి అంటే మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో పెద్ద వీడియో చేశాం. దయచేసి ఆ వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.